Hi guys, welcome to the channel Skillshare by Janu. Hit on the subscribe button. If you have any queries, ask me in the comment box. ఈరోజు మన డే 4 సెషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ అనమాట. ఈరోజు ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. అసలు ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఇన్ ఏ సింపుల్ వర్డ్స్, ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ ఆర్ లైక్ యాక్షన్ వర్డ్స్ ఆన్ ఎస్క్యూఎల్. They tell the database what to do with the data, whatever to add it, కంపేర్ ఇట్, చెక్ ఏ కండిషన్ ఆర్ మ్యాచ్ ఏ ప్యాటర్న్. అంటే మనకున్న డేటాతో మనం ఏం చేయొచ్చు అనేది దానికి యూజ్ చేసేదే ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ అనమాట. మనం వాట్ ఎవర్ మనం యాడ్ చేసుకోవాలన్నా, కంపేర్ చేసుకోవాలన్నా, లేదంటే డేటాని మ్యాచ్ చేయాలన్నా, ఒక కండిషన్ అప్లై చేయాలన్నా మనకి ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ అనేది కావాలన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మనం డేటా మీద మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇవి మనం స్కూల్ అప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అనేది. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇఫ్ యూ షాప్ కీపర్ వాంట్స్ టు నో ద టోటల్ ప్రైస్. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాడు, ఇది ఒక షాప్ అనుకుందాం. ఈ షాప్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ప్రొడక్ట్స్ ప్రైస్ క్వాలిటీ అనుకుందాం. ఇది ప్రైస్, ఇది ప్రోడక్ట్. ఇప్పుడు మనకి షుగర్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది, సాల్ట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. షుగర్ వచ్చేసి ఒక 50 వేసుకుందాం, సాల్ట్ ఒక 20. క్వాంటిటీ వచ్చేసి ఇది ఒక 1 kg కావాలి, ఇది ఒక 2 kgs కావాలనుకున్నాం. అప్పుడు మనకి టోటల్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి? రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి కదా. 50 × 1 నెక్స్ట్ 20 × 2. ఇక్కడ పర్ఫామ్ చేసే ఆపరేషన్ వచ్చేసి ఈ అర్థమెటిక్ ఆపరేటర్ అనమాట. ఇక్కడ ఏం చేసాం? సెలెక్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. టోటల్ ప్రైస్ కావాలి కాబట్టి ప్రైస్ ఇంటూ క్వాంటిటీ యాజ్ ఏ టోటల్ కాస్ట్. మనకి ఆలియాస్ నేమ్ నిన్న చెప్పుకున్నాం కదా, సేమ్ యాజ్ పెడితే ఈ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అనేది ఏంటిది? టోటల్ కాస్ట్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అనే ఇక్కడ మన షాప్ అని యూజ్ చేసుకున్న షాప్ అని పెట్టుకోవచ్చు, ఇక్కడ లేదంటే ప్రొడక్ట్స్ అనే టేబుల్ నుంచి. ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద చెకింగ్ ఆఫ్ వాల్యూస్. అంటే మేజర్ సింబల్స్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లేదు అంటే బిట్వీన్, ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైండ్ ద స్టూడెంట్స్ విత్ మార్క్స్ అబోవ్ 80. అంటే గ్రేటర్ దెన్ 80, గ్రేటర్ దెన్ వచ్చింది, అక్కడ కంపారిజన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు, పర్సన్ ఏ పర్సన్ బి ఉన్నారు. ఒక ఆయనకి 50 వచ్చాయి, ఒక ఆయనకి 90 వచ్చాయి. అబోవ్ 80 అన్నప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్ అన్నమాట. లాజికల్ ఆపరేటర్ దీస్ ఆర్ యూజ్డ్ టు రైట్ మల్టిపుల్ కండిషన్ ఇన్ వేర్ క్లాస్. అంటే వేరే క్లాస్ లో మనం మల్టిపుల్ కండిషన్స్ రాసుకోవాలి అన్నప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేయడం అనమాట. అంటే మన ఎట్ ఏ టైమ్ మనము డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఈ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి రాసుకోవచ్చు. క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పా, శాలరీ గ్రేటర్ దెన్ 3000 అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 20. ఇలా 2 కండిషన్ వచ్చినప్పుడు ఎండ్ రాసాము, అప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్ అని వస్తుంది. అది ఇప్పుడు మనకి 3 లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి ఎండ్, ఆర్, నాట్. ఎండ్ అంటే వెన్ ఎవర్ వీ హ్యావ్ టు సాటిస్ఫై ఆల్ ద గివెన్ కండిషన్ వీ హ్యావ్ టు యూస్ ఎండ్ ఆపరేటర్. అంటే మనకి 2 కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఎండ్ ఆపరేటర్ అని యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఐటీ అండ్ శాలరీ గ్రేటర్ దెన్ 50,000. అతని శాలరీ అనేది 50,000 ఉండాలి అండ్ అతను ఐటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి నాకు అన్నప్పుడు నేను ఇక్కడ లాజికల్ ఎండ్ యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్. వెన్ ఎవర్ వీ హ్యావ్ టు సాటిస్ఫై ఎనీ 1 కండిషన్ వీ హ్యావ్ టు యూజ్ ఆర్ ఆపరేటర్. ఇప్పుడు ఈ 2 కండిషన్సే ఉన్నాయి అనుకుందాం. ఈ 2 కండిషన్లో నాకు ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఆర్ 20, డిపార్ట్మెంట్ నెంబర్ 30. అంటే ఈ 3 డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉంటే చాలు, నాకు అతను డేటా కావాలి అన్నప్పుడు ఆర్ ఆపరేటర్. ఐదర్ 10 అయినా ఉంటుంది, 20 అయినా, 30 అయినా, ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఉన్నా అతని డేటా అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ నాట్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఎవర్ వీ డస్ నాట్ వాంట్ టు సాటిస్ఫై ద కండిషన్. మనకు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వద్దు. నాకు ఇప్పుడు నాకు 2 ఉన్నాయి, మెయిల్ ఫిమేల్ ఉన్నాయి, నాకు మెయిల్ మెంబర్సే కావాలి, ఫిమేల్ వద్దు అన్నప్పుడు నాట్ ఈక్వల్ టు ఫిమేల్ అని పెడతాం కదా. సేమ్ అదే, ఆ కండిషన్ నాకు వద్దు అన్నప్పుడు నాట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ 10. నాకు 10 డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వద్దు, వేరే వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు ఇది. సపోజ్ ఇదే మనం ఒక ఎగ్జాంపుల్ టేబుల్ అనమాట.
ఈఎంపీ టేబుల్. ఇందులో మనకి 5 రోస్ ఉన్నాయి. ఈ నెంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నెంబరు, శాలరీ, డిపార్ట్మెంట్. ఫస్ట్ క్వరీ చూద్దాం. ఫస్ట్ క్వరీ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు IT అండ్ శాలరీ గ్రేటర్ దెన్ 50,000. అంటే ఈ 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ డేటాబేస్లోకి వెళ్ళి ఎంప్లాయీ టేబుల్ తీసుకొని వచ్చి అంటే టేబుల్ అంటే ఎగ్జిక్యూషన్లో పెట్టిన తర్వాత మనకి ఏం చేసిద్ది? ఫ్రమ్ క్లాస్ తీసుకొచ్చి ఎంప్లాయీ టేబుల్ పెట్టిన తర్వాత వేర్ క్లాస్ కండిషన్స్ ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు IT డిపార్ట్మెంట్లో 3 ఉన్నారు. నెక్స్ట్ ఎండ్ శాలరీ గ్రేటర్ దెన్ 50,000. 50,000లో ఈ 3లో 50,000 ఎవరికి ఎక్కువ ఉంది? ఈయనకి ఎక్కువ ఉంది, ఈయనకి ఎక్కువ ఉంది. 50,000 60,000 అంటే గ్రేటర్ దెన్ 50,000. ఈక్వల్ టు అనలేదు కదా, గ్రేటర్ దెన్ అన్నప్పుడు ఈ A4 ఒకటి, ఈ A4 అనే అతని డేటా అనేది మనకి డిస్ప్లే అయ్యింది. ఇది ఫస్ట్ దాని అవుట్పుట్. సెకండ్ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20 ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 30. 3 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఎండ్. ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఆర్. ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ 10 కానీ 20 కానీ 30 కానీ అంటే 10, 20, 30 ఈ 3 వస్తుంది. 40 అనేది ఇక్కడ లేదు కదా, 40 అనేది రాదు. ఈ 3 డీటెయిల్స్ అనేది మనకు ఆర్ ఆపరేటర్లో డిస్ప్లే అయిపోద్ది. నెక్స్ట్ నాట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 10. అంటే 10 కాకుండా ఎవరు ఉన్నారు? 20, 30, 40 ఈ 3 డేటా అనేది మనకి డిస్ప్లే అయ్యింది. ఇది వీటి యొక్క అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఆపరేటర్స్ మనం మ్యాక్సిమం ఎందుకు యూజ్ చేస్తామంటే స్మార్ట్ మ్యాచింగ్కి యూజ్ చేస్తాం, మ్యాచింగ్ ప్యాటర్న్స్కి. ఇప్పుడు ఇందులో మనకి 4 ఆపరేటర్స్ ఉన్నాయి. బిట్వీన్, ఇన్, లైక్, ఈజ్, నల్. ఫస్ట్ బిట్వీన్ అంటే ఏంటి చూద్దాం. బిట్వీన్ ఇట్ ఈస్ యూజ్ టు డిస్ప్లే ద అవుట్పుట్ ఫర్ ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్. అంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ డిస్ప్లే చేసుకోవడానికి మనం బిట్వీన్ యూజ్ చేస్తాం. టు యూస్ బిట్వీన్ ఆపరేటర్ వీ షుడ్ హ్యావ్ బోత్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం వాల్యూస్. బిట్వీన్ అంటేనే ఇక్కడ మనకి 2 వాల్యూస్ కావాలి కదా, ఒకటి మినిమం వాల్యూ, ఒకటి మ్యాక్సిమం వాల్యూ. ఆ రెండింటి మధ్యలో మనకి ఏం కావాలో అది డిస్ప్లే చేసిద్ది. వెన్ వీ యూస్ బిట్వీన్ ఆపరేటర్ ఇట్ షుడ్ ఫాలో విత్ ఎండ్ ఆపరేటర్ మ్యాండేటరీలీ. మనం బిట్వీన్ ఆపరేటర్ యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎండ్ ఆపరేషన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ శాలరీ ఇన్ బిట్వీన్ 10 and 30. ఎండ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లోనే వస్తుంది. స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేది మన ఇంగ్లీష్ ఫార్మాట్లోనే రాస్తాం. అట్లా సింపుల్గా బిట్వీన్ ఆపరేటర్ని యూజ్ చేయాలంటే ఫాలో అప్ విత్ ఎండ్ ఆపరేటర్. ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ బిట్వీన్ 100 and 50. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ బిట్వీన్ 100 and 50. అంటే బిట్వీన్ ఫాలో అప్ 100 కదా, ఈ రెండింటి మధ్యలో ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే నాకు కావాలి అన్నప్పుడు ఈ క్వరీ. అప్పుడు క్వరీ ఎలా ఇస్తాడు? సెలెక్ట్ ద ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ద ప్రైస్ బిట్వీన్ 100 and 500 అన్నప్పుడు మనం ఈ క్వరీ రాస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ బిట్వీన్ 100 and 500. సింపుల్. క్వరీ రాయటానికి పెద్ద కష్టమే పడక్కర్లే. మనకి ఇచ్చిన క్వశ్చన్లోనే ఈ క్వరీకి ఆన్సర్ ఉంటుంది. జస్ట్ మనము సింటాక్స్ ఫాలో అవ్వాలంతే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యావ్ మల్టిపుల్ కండిషన్ బేస్డ్ ఆన్ ద సింగిల్ కాలమ్. మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైంది. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ద ఆర్ ఆపరేటర్ మోర్ దెన్ వన్స్. ఇందాక మనము గుర్తుందా, డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20 ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 30 అనే ఆర్ అనేది 3 times రాసాం. అలా మల్టిపుల్ టైమ్స్ ఆర్ అనేది రాసుకోకుండా ఇన్ అనే ఆపరేటర్ ఏం చేసిద్దంటే సింప్లిఫై. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ బ్రాకెట్స్ పెట్టి 10, 20, 30. అక్కడైతే మల్టిపుల్ టైమ్స్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10, 20 అలా రాయాలి కదా. ఇక్కడ సింపుల్, రెండింటికి సేమ్ అవుట్పుట్ కానీ మనకి ఈజీ వేలో ఉండటం కోసం ఎన్. నెక్స్ట్ వచ్చేసి లైక్. ఇట్ ఈస్ యూజ్ టు పర్ఫామ్ ద ప్యాటర్న్ మ్యాచింగ్. ఒక ప్యాటర్న్ ఇప్పుడు నేమ్స్ ఉన్నా కానీ క్యారెక్టర్స్ వీటి మ్యాచ్ చేసుకోవడానికి మనం ఈ లైక్ ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి 2, ఒకటేమో మాడ్యులస్ అంటే పర్సంటేజ్ సింబల్. మోర్ దెన్ ఒక్క క్యారెక్టర్ కంటే ఎక్కువ క్యారెక్టర్ని మ్యాచ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పర్సంటేజ్ సింబల్ యూజ్ చేస్తాం. లేదు సింగిల్ క్యారెక్టర్ని మ్యాచ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ అండర్స్కోర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దీనికి క్వశ్చన్ ఎలా అడుగుతాడో చూసి ఆ తర్వాత క్వరీ చదువుదాం. లిస్ట్ ఆల్ ద ఎంప్లాయీస్ హూజ్ నేమ్ ఈజ్ నాట్ ఎండింగ్ విత్ లెటర్ M. అంటే దీనికి మనం మామూలుగా ఇప్పుడు లైక్ అనే ఆపరేటర్ లేదనుకో, అప్పుడు ఆ క్వరీని మనం ఎలా రాస్తాం? ప్యాటర్న్ మ్యాచింగ్ కదా, అంటే క్యారెక్టర్స్ని మ్యాచ్ చేయాలి. అప్పుడు ఏం రాస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ
ఈఎంపీ టేబుల్ వేర్ మనకి నేమ్ కావాలి కదా, నేమ్ ఈజ్ నాట్ ఎండింగ్ విత్ లెటర్ ఎం కదా, వేర్ ఈ నేమ్ ఈజ్ నాట్ అంటే నాట్ రాయొచ్చు, ఈజ్ నాట్ రాయొచ్చు, నాట్ లైక్ మాడ్యులస్ ఎం అంటే ఎం అనేది ఉండొద్దు. ఇప్పుడు ఒక నేమ్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి 0 to n మల్టిపుల్ క్యారెక్టర్స్ అంటే మనం యూజ్ చేస్తాం మాడ్యులస్ ఎం. కాబట్టి మాడ్యులస్ ఎం ఎండింగ్లో ఎం అనేది ఉండొద్దు కాబట్టి మనం ఇక్కడ ఎండింగ్లో ఎం రాసాం. లేదు నాకు మధ్యలో ఎం ఉండొద్దు అంటే మాడ్యులస్ రాయాలి. లేదు స్టార్టింగ్లో ఎం ఉండొద్దు అంటే ఎం మాడ్యులస్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లిస్ట్ ద ఎంప్లాయీస్ హూస్ నేమ్ కంటైనింగ్ ఎల్ ఇన్ సెకండ్ పొజిషన్ అంటే సెకండ్ పొజిషన్లో మాత్రం ఎల్ ఉండాలి. అలాంటి నేమ్ ఉన్న వాళ్ళ డేటా నాకు కావాలి అన్నప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈ నేమ్ లైక్ మనకి సింగిల్ క్యారెక్టర్ ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ఏ క్యారెక్టర్ మనకి తెలియదు. మనకి సెకండ్ క్యారెక్టర్ తెలుసు, సెకండ్ క్యారెక్టర్ ఏంటి ఎల్. ఆ తర్వాత ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ మనకు సింగిల్ క్యారెక్టర్ ఉందని తెలుసు కాబట్టి సింగిల్ క్యారెక్టర్కి ఏంటి అండర్స్కోర్. తర్వాత సెకండ్ క్యారెక్టర్ మనకు తెలుసు ఏంటి ఎల్. సెకండ్ క్యారెక్టర్ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనకు తెలియదు. దానికోసం ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి మాడ్యులస్ పర్సంటేజ్ సింబల్. ఇది మీకు లిటరల్స్లో ఆల్రెడీ చెప్పాను, డేట్ కానీ క్యారెక్టర్ కానీ ఉన్నప్పుడు మనము సింగిల్ కోట్స్లో అవి రాసుకోవాలి అని. అందుకే ఇక్కడ మనం క్యారెక్టర్స్ మెన్షన్ చేశా కాబట్టి నేను ఇక్కడ సింగిల్ కోట్స్లో అనేది రాశాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బిట్వైజ్ ఆపరేటర్. బిట్వైజ్ ఆపరేటర్ వర్క్స్ విత్ బైనరీ డేటా. బిట్వైజ్ అంటేనే ఉంది 0s 1, బిట్ అంటే 0 1. సో బైనరీ డేటా మీద వర్క్ చేసేది అనమాట. మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ద పర్మిషన్ ఆఫ్ ఫ్లాగ్స్. మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మనం ఈ బిట్వైజ్ ఎక్కువ వాడము, కానీ తెలుసుకోండి. సపోజ్ యూ హ్యావ్ ఎ చెక్ లిస్ట్ వేర్ ఈచ్ టాస్క్ ఈజ్ ఐదర్ డన్ ఆర్ నాట్ డన్ అంటే నేను జరిగిన టాస్క్ని 1 డన్ అని చెప్తాను, జరగని టాస్క్ని 0 అంటే జరగలేదు. ఇలా నేను బిట్వైజ్లో మెన్షన్ చేస్తా అనుకోండి. ఇలా ఎగ్జాంపుల్ తీసుకోండి. అప్పుడు బిట్వైజ్ ఆపరేటర్ ఏం చేసిద్ది అంటే 2 చెక్ లిస్ట్ని ఈ పని అయిందా డన్నా నాట్ డన్నా అనేది వెరిఫై చేసిద్ది అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. నేను ఒక అతనికి 5 టాస్క్స్ ఇచ్చా, ఒక అతనికి 3 టాస్క్స్ ఇచ్చా. ఇప్పుడు ఈ 5 టాస్క్లో నేను బైనరీ వాల్యూస్ ఎంటర్ చేసుకున్నా. ఇప్పుడు 5 టాస్క్లో 0 1 0 1 అంటే ఒక టాస్క్ జరిగింది, ఒక టాస్క్ జరగలేదు, ఒక టాస్క్ జరిగింది, ఒక టాస్క్ జరగలేదు. అలాగా డికోడ్ చేసి వాళ్ళకు ఒక వాల్యూ అనేది అసైన్ చేసిద్ది అనమాట. ఇవి ఫ్లాగ్స్ అండ్ పర్మిషన్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఈ లాజికల్ ఆపరేటర్స్ అన్నీ యూజ్ చేసి మీకు చెప్తాను. ఇది వినండి, మీకు మొత్తం ఆపరేటర్స్ని ఎలా సింటాక్స్ రాయాలి, ఎలా క్వరీ రాయాలి మొత్తం తెలిసిపోయిద్ది అనమాట. ఇప్పుడు నేను ఎక్వేరియం అనే ఒక టేబుల్ తీసుకున్నా. నా దగ్గర ఒక ఎక్వేరియం ఉంది. అందులో 3 ఫిషెస్ ఉన్నాయి, 3 చేపలు ఉన్నాయి. దాని ఫిష్కి నేను ఒక ఐడి, నేమ్, దాని ప్రైస్, దాని వెయిట్, అది ఎంత క్వాంటిటీ ఉంది, అది ఎక్కడ నుంచి తీసుకొచ్చా నేను, అది ఎక్కడ పుట్టింది, ఒరిజినల్ కంట్రీ. నెక్స్ట్ కేర్ ఫ్లాగ్స్ అంటే ఇప్పుడు ఎక్వేరియంలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్కి ఒక క్వాంటిటీ అంటే అది సాల్ట్ వాటరా సీ వాటరా, ఆ వాటర్ని డిఫైన్ చేసుకోవడానికి నేను కేర్ ఫ్లాగ్స్ అని యూజ్ చేశాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నేను ఒక 3 ఐడీస్ ఇచ్చుకున్నా. నేను 3 ఫిష్ తీసుకున్నా కాబట్టి ఆ ఫిష్కి నేమ్స్, వాటి యొక్క ప్రైస్ ఎంత బట్టి తెచ్చాను అని. నెక్స్ట్ దాని యొక్క క్వాంటిటీ, అవి ఎంత వెయిట్ ఉన్నాయి, లేదు అంటే గ్రామ్స్ వేసుకోండి. ఇంత కేజెస్ ఉండవులే కానీ ఎక్వేరియంలో ఫిష్ గ్రామ్స్ వేసుకోండి. నెక్స్ట్ అది ఎక్కడి నుంచి తెచ్చా, ఒకటి ఇండియా, ఒకటి థాయిలాండ్, ఒకటి మళ్ళీ 2 ఇండియాలోనే తెచ్చా అనమాట. నెక్స్ట్ కేర్ ఫ్లాగ్స్ 2 3 6 అంటే ఈ కేర్ ఫ్లాగ్స్ అంటే ఇప్పుడు 2 అంటే నేను సీ వాటర్ అని మెన్షన్ చేస్తా, 3 అంటే హీటర్ వాటరు, 6 అంటే హీటర్లో వేసే వాటరు ప్లస్ కొంచెం సాల్టీగా సీ వాటరు. ఇలాగా నేను వాల్యూస్ అసైన్ చేసుకుంటా అనమాట. అసలు వాడు నన్ను క్వశ్చన్ ఏం అడిగాడు, ఫైండ్ ద ఫిష్ ఫ్రమ్ ద ఎక్వేరియం టేబుల్ దట్ ఆర్ ఫ్రమ్ ఇండియా, have price between 30 and 100 and need a heater and owes total cost price into quantity is greater than 200, show fish name and total cost. ఇది క్వశ్చన్. అసలు వాడి మెయిన్ ఎజెండా ఏంటి, వాడికి ఫిష్ నేము టోటల్ కాస్ట్ కావాలి. ఆ ఫిష్ అనేది ఇండియాలో ఉండాలి, దాని ప్రైస్ బిట్వీన్ 30 and 100లో ఉండాలి, అండ్ దాని టోటల్ కాస్ట్ అంటే వాడు ఇక్కడ మనకి హింట్ కూడా ఇచ్చాడు, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ టోటల్ కాస్ట్ అంటే. మనం ఆల్రెడీ ఇందాక టోటల్ కాస్ట్ చూసాం. ఈజ్ గ్రేటర్ దెన్ 200 అంటే ఈ టోటల్ కాస్ట్ చేసినా కూడా అది 200కి ఎక్కువే ఉండాలి. అప్పుడు
ఆ ఒక్క ఫిష్ నేము టోటల్ కాస్ట్ వాడికి ప్రజెంట్ చేయాలి. ఇది క్వరీ. ఇప్పుడు మనం ఎలా రాస్తాం, ఫస్ట్ సెలెక్ట్, వాడు మనకి ఏం కావాలి అన్నాడు, ఇక్కడ చెప్పాడు ఫిష్ నేము టోటల్ కాస్ట్ ఈ 2 కావాలన్నాడు. అప్పుడు మనం ఈ రెండింటినే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ ఫిష్ నేము, నెక్స్ట్ కామా, నెక్స్ట్ టోటల్ కాస్ట్ అంటే ఏంటి, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ కదా, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ యాజ్ టోటల్ కాస్ట్ ఫ్రమ్ ఏ టేబుల్, ఎక్వేరియం అనే టేబుల్, ఫ్రమ్ ఎక్వేరియం వేరు. ఇప్పుడు ఇచ్చిన కండిషన్లన్నీ ఈ వేర్లో వస్తాయి. వేరు ఫస్ట్ ఏం కండిషన్ ఇచ్చాడు, ప్రైస్ అండ్ క్వాంటిటీ అనేది మనం ఆల్రెడీ ఈ ప్రైస్ అండ్ క్వాంటిటీ టోటల్ కాస్ట్ అనేది గ్రేటర్ దెన్ 200 ఉండాలన్నాడు. ప్రైస్ ఇంటూ క్వాంటిటీ గ్రేటర్ దెన్ 200 అండ్ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి నేను అన్ని కండిషన్స్కి ఎండ్ అనేది రాసుకున్నా. లేదు నాకు ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఆర్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎండ్ నాకు ఆ ఫిష్ అనేది ఇండియాలో ఉండాలి అని చెప్పాడు కాబట్టి ఎండ్ ఒరిజిన్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్స్లో రాసుకున్నా. నెక్స్ట్ ఎండ్ మళ్ళీ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇంకొకటి ఏమన్నాడు, ప్రైస్ బిట్వీన్ 30 and 100 మధ్యలో ఉండాలన్నాడు ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రైస్ బిట్వీన్ ఆపరేటర్ 30 and 100 బిట్వీన్కి ఫాలో అయిపోయి ఉండాలి, ఎండ్ ఉండాలి కాబట్టి 30 and 100. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు, నీడ్ ఏ హీటర్ అన్నాడు. హీటర్లో మనకి వేసుకునేవి, సో హీటర్ కాబట్టి నేను ఇక్కడ వాల్యూస్ కేర్ ఫ్లాగ్స్ డిఫైన్ చేశాను కాబట్టి ఇక్కడ ఎండ్ రాయాలి. అండ్ కేర్ ఫ్లాగ్స్ ఈ ఎండ్ ఆపరేటర్ 2 బిట్వీన్ 0 అంటే ఈ 0 ఎందుకు అంటే నాన్ జీరో అనమాట. ఈ బిట్ వైజ్ ఆపరేటర్ అర్థం కాలేదంటే మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరమే ఉండదండి. మనం మ్యాక్సిమం ఎక్కడ యూజ్ చేయము. మనం ఎక్కడ అంటే కంపెనీస్ వాళ్ళు ఫ్లాగ్స్ కానీ పర్మిషన్స్ ఇవ్వడం కోసం కానీ వాటి కోసం అనేది యూజ్ చేస్తారనమాట. ఇది ఆప్షనల్, అంతేం అవసరం ఉండదు. లేదు మీరు బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేయాలి అంటే మరి దానికి వాల్యూస్ అసైన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనము డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి,